ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక మంచి కథ చెప్తాను. అది అందరూ ఆఫీసర్లకి అందరికీ ఉపయోగపడుతుంది. మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక ట్రైన్ వచ్చి ఆగుతుంది ప్లాట్ఫామ్ మీద. అక్కడ పెద్ద ఆఫీసర్ గారు వస్తారు ట్రైన్ దిగడానికి. ట్రైన్ దిగిన తర్వాత అక్కడికి ఒక అటెండర్ వస్తాడు. వచ్చి సూట్ కేసు బ్యాగులు తీసుకుంటాడు ఆయన చేతిలోంచి. పర్వాలేదు నేను పట్టుకుంటాను, ఒకటి పట్టుకుని నేను ఒకటి పట్టుకుంటా అంటే, కాదయ్యా నాకు ఇవ్వండి నేను పట్టుకుంటా అంటే, మీరు పెద్దవారు, మిమ్మల్ని మోయిస్తే ఎట్లాగండి, మీరు ఒకటి పట్టుకోండి నేను ఒకటి పట్టుకుంటా అంటాడు ఆఫీసర్ ఆ అటెండర్ని. ఇంట్లో ఒక డ్రైవర్ వస్తాడు, అందరూ వస్తారు, బ్యాగులు తీసుకుంటారు, వెళ్తారు. దోవలు అడుగుతారు మీ అందరి పేర్లు ఏంటి అని. అటెండర్ చెప్తాట నా పేరు రామయ్య అని చెప్తాట. ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతాట. 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానయ్యా అని చెప్తాట. సరే, ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఆఫీసర్ గారికి ఈ రామయ్య అన్ని పనులు చేసి పెడుతుంటాడు. ఆయన వచ్చేసరికి ఆఫీస్లోకి వెళ్ళి వాటర్ ఉన్నాయా లేవా అన్నీ చూసి పెడుతుంటారు. గేట్ దగ్గరికి రాగానే రోజు గుడ్ మార్నింగ్ అయ్యా అంటే, గుడ్ మార్నింగ్ రామయ్య గారు అని సంబోధిస్తాట ఆ ఆఫీసరు. రామయ్య పొంగిపోయి అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాట, నన్ను మొట్టమొదటిసారి రామయ్య గారు అని పిలిచిన వ్యక్తి నేను మా నాన్న ఉన్నట్టయితే బతికి ఎంత సంతోషించేవాడో, నన్ను పట్టుకుని అటెండర్ని అంత గౌరవంగా రామయ్య అని పిలుస్తాడు, రామయ్య గారు అని పిలుస్తాడు. ఇంత పెద్ద ఆఫీసర్ని ఇంత ఇదిగా చూడటం నేను ఫస్ట్ టైం అని చెప్పి పొంగిపోతూ ఉంటాట. అలా రోజు దినచర్య నడుస్తుంది. ఇవాళ ఎందుకు నువ్వు అలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు వేయటం, ఆఫీసులో అన్నీ చూసుకోవడం. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో ఆయన భార్య అన్ని రకాలుగా అందరినీ చూడటం చేయటం. రామయ్య గారు భోజనం చేసి వెళ్ళండి, ఆ పెద్దవాళ్ళు తినకపోతే ఎలాగా అది ఇదని చెప్పి అడుగుతూ ఉంటుందిట ఆయన భార్య కూడా, ఆఫీసర్ గారి భార్య. తినొచ్చానమ్మా అది ఇది అంటే, అయితే పిల్లలకి ఇది పట్టుకెళ్ళు అది పట్టుకెళ్ళు అని ఇస్తూ ఉంటుందిట. అయిపోయిన తర్వాత ఈ ఆఫీసర్ గారి పాపది మ్యారేజ్ అయితే అందరినీ పిలిచినట్టుగానే ఈయన కూడా ఆ అటెండర్ రామయ్య ఇంటికి వెళ్ళి పిలిచారట, పెళ్ళికి మా ఇంటికి రండి, పెళ్ళికి మా అమ్మాయి పెళ్ళి అనే ఆఫీసరు. ఇంకా రామయ్యకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందిట. ఇదేంటి కార్డులు అందరితో పాటు నాకు ఇవ్వడం ఏంటి, నేను మామూలు అటెండర్ని, నన్నేంటి ఇంత ఇదిగా చూడటం, అసలు ఇంత గొప్పగా ఎక్కడన్నా చూస్తారా ఏ ఆఫీసర్ అన్నా అని చెప్పి పొంగిపోయాట అతను. అయిపోయింది, పెళ్ళికి వచ్చారు, పెళ్ళికి తన ఫ్యామిలీ అందరినీ తీసుకుని వెళ్ళారు. పెళ్ళి అయిపోయిన తెల్లారి ఆ ఆఫీసరు ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి రామయ్యని పిలిపించారు. రామయ్య గారు మీ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారు, నాకు చాలా ఆనందం, బాగుంది, కానీ మీరు తెచ్చిన గిఫ్ట్ నాకు నచ్చలేదండి. ఎట్లా కొన్నారు మీరు, ఆ గొలుసు కొనుక్కొచ్చారు, ఎలా కొన్నారు మీరు, ఏంటి అసలు అంత డబ్బు ఎక్కడిది మీకు అని అడిగారట. అయ్యా నేను లోన్ పెట్టి కొన్నానయ్యా అన్నాడు. లోన్ పెట్టి ఆఫీసర్ గారి కూతురు పెళ్ళికి ఎవరన్నా అంత ఖరీదైన గిఫ్ట్ ఇస్తారా, మీరు దేనికి చేశారు ఈ పని అంటే, మీరు నా ఆఫీసర్ కాదండి, మీరు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు, నేను ఒక కుటుంబ సభ్యుడు అనుకుని తీసుకొచ్చాను తప్ప మీరు ఆఫీసరు నేను అటెండర్ అని తేలేదండి అని చెప్పాట అతను. అది అయిపోయిన తర్వాత రామయ్య మళ్ళీ చెప్పాట, అయ్యా మీరు వెళ్ళిపోతారు 2 ఏళ్లలో 3 ఏళ్లలో, మళ్ళీ ఇంకో ఆఫీసర్ వస్తాడు, కానీ మీ దగ్గర ఉన్న తృప్తి కానీ మీ దగ్గర ఉన్న ఆనందాన్ని కానీ నేను జీవితంలో మళ్ళీ ఎప్పటికీ పొందలేనయ్యా, మీరు వెళ్ళిపోగానే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నట్ట. అదేంటి రామయ్య అలా అంటావంటే, ఇప్పటిదాకా ఒరే రామిగా ఎక్కడ చచ్చావురా, ఎంతసేపు పిలవాలరా అని చెప్పి తిట్టిన వాళ్లే తప్ప నన్ను రామయ్య గారు అని పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు సార్. నేను మళ్ళీ అదే ఉద్యోగం చేస్తే మళ్ళీ ఇంకో ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్పులు తొడిగి ఆయనకి షూ వేయించుకుని ఆయనకి కోట్ వేసి ఇవన్నీ చేయాలి, మీతోని నేను రిటైర్ అయిపోవాలి సార్, మీరు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడే నా రిటైర్మెంట్ కూడా అని చెప్పట. అప్పుడు ఆఫీసర్ అన్నట్ట, అలా అనుకోకు, అందరూ ఎలా ఉన్నా ఆఫీసులకు వచ్చినప్పుడు దానికి అనుకూలంగా మీరు పనిచేస్తున్నారు ఇప్పటిదాకా, మేము కూడా ఉద్యోగానికి వచ్చాము అంటే మిమ్మల్ని కూడా మా కన్న బిడ్డల్లాగా చూసుకునేట్టయితేనే ఉద్యోగాలకి రావాలి, అంతేగాని మిమ్మల్ని కించపరిస్తే మాకేమొస్తుంది అని. కానీ నువ్వు ఈ గొలుసు తీసుకో అని చెప్పి చేతిలో పెట్టకపోతే చేయి వెనక్కి. మీరు ఇంత ప్రేమ చూపించినందుకు నేను ఇచ్చింది చాలా చిన్నదయ్యా, అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం, మీరు మా పరువు మా ప్రతిష్టని పెంచారు, మీలాంటి వాళ్ళ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం తప్ప
ఇలా చిన్న చిన్న వస్తువుల కోసం మేము డబ్బుల కోసం ఆలోచించే వ్యక్తిని కాదయ్యా, నేను కష్టపడి కట్టుకుంటా, నేను ఆ డబ్బుని ఇబ్బంది ఏం లేదు అని చెప్పేట. మీ పిల్లల కోసం మీకోసం మా ప్రాణాలు ఇస్తాం కానీ ఇట్లాంటి పనులు చేయమయ్యా అన్న. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి నిజంగా, ఇంత ఇదిగా ఆఫీసర్ చుట్టం గొప్పతనమా? ఆఫీసర్ చూసిన దాన్ని అతను ఉపయోగించుకుని అతను దాన్ని గొప్పగా మలుచుకోవడం గొప్పతనం అంటారా? ఎవరిది గొప్పతనం అంటారు దీంట్లో? నాకైతే ఇద్దరిది అంటాను. ఒక మనిషి చూసిన అవతల మనిషి దాన్ని ఉపయోగించుకోగలగాలి. చాలామందికి మంచిగా ప్రేమగా చూడాలనిపిస్తుంటుంది, అవతల కుక్కరే పనులు చేస్తూ ఉంటారు, అప్పుడు విసుకొస్తుంది. ఇద్దరిది సమానంగా ఉంటేనే ఆ ఆఫీసు బాగా ముందుకెళ్తుందని నా ఉద్దేశం. మీరేమంటారు?